जुल्म के खिलाफ सच के साथ तो जुड़े रहिए, खबरदार रहिए सिर्फ ZHBTS न्यूज़ के साथ। रेवंत रेड्डी जिंदाबाद, सीएम रेवंत रेड्डी जिंदाबाद, सोनिया गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, अमित यादव जिंदाबाद। జగ్గుగాడ ఉన్నాడు మల్లుగాడ సోనియా గాంధీ। అందరికీ నమస్కారం। మరి ఈరోజు చూసినట్లయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లోపల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఘన విజయం సాధించిన విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే। మరి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి అధికారం వచ్చినప్పటి నుంచి చేస్తున్న పనులకు, అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు చేస్తున్నటువంటి అభివృద్ధికి మరి ఇదే నిదర్శనమని నేను తెలియపరుస్తున్నాను। మరి అభివృద్ధికి చూసి జూబ్లీ హిల్స్ లోపల ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు। మరి చూసినట్లయితే అక్కడ 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ఉంది, అంతకుముందు టీడీపీ ఉంది, 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గం లేకపోయినా మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి చేసి వాళ్ళ మన్ననలు పొందాడు। అందుకే ఓట్లేసి ఓట్ల రూపంలో వాళ్ళు ఘనంగా గెలిపించి మరి నిదర్శనం చూపించారు। మరి అక్కడ ఒక 7 బూత్లకు మన సెక్షన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన షేక్పేట నియోజకవర్గంలో కొన్ని బూత్లకు, డివిజన్కు కొన్ని బూత్లకు ఉజ్వల్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది। మరి జైరాబాద్ నుంచి పోయి మేము అక్కడ గట్టిగా పనిచేసి మాకు ఇచ్చిన బూత్ల లోపల మేము 7 బూత్ లోపల 1000 ఓట్లకు పైగా లీడ్ తీసుకురావడం జరిగింది। మరి దీనికి అంతటి కారణం గిరిధర్ రెడ్డి గారు, వాళ్ళు చేసిన నాయకత్వం, అక్కడ వాళ్ళు అవలంబించినటువంటి రాజకీయ వ్యూహం, మరి ప్రతి ఓటర్ను కలవడం జరిగింది। ప్రతి ఓటర్ నుంచి మంచి స్పందన వచ్చి ఈరోజు గెలుపు కారణమైంది। మరి ఇందు లోపల ఈ పార్టీ గెలుపుకు కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి గారు నవీన్ యాదవ్ గారు, రేవంత్ రెడ్డి గారు, మన ఉజ్వల్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు, మరి పనిచేసిన తోటి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు ఇప్పుడే సంబరాలు జరుపుకోవడం జరిగింది। నాయకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు। మరి రానున్న లోకల్ బాడీ ఎన్నికల లోపల కూడా ఇదే ఊపు ఉంటుందని మరి మనవి చేస్తూ మరి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను।